హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి హెయిర్ గ్రోత్ రైసా అని అనుకుంటున్నారు కదా? అవునండి, హెయిర్ గ్రోత్ రైసే అండ్ విటమిన్ C ఎన్రిచ్డ్ రెసిపీ కూడా ఇది. మనకి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. క్విక్గా ప్రిపేర్ అయిపోవడమే కాదు, న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయి. ష్యూర్గా అందరికీ నచ్చేస్తుంది. దీనికోసం 3 ఉసిరికాయలను తీసుకొని వాటిని బాగా కడిగి తురిమి ఇలా పక్కన ఉంచుకోవాలి. అలాగే రైస్ ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో పల్లీలు వేసుకొని వేపుకోండి. పల్లీలు కొంచెం వేగాక ఇందులో 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ ఉద్దిపప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోండి. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వేపుకోండి. ఇవి కొంచెం వేగాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేపుకోండి. ఇంకా ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇందులో 1 పించ్ ఆఫ్ ఇంగువ కూడా వేసుకోండి. ఈ రైస్లో ఇంగువ వేసుకుంటే ఆ టేస్టే సూపర్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుము వేసుకొని 2 నిమిషాలు వేపుకోవాలి. ఆ వేడికి ఉసిరికాయలో ఉన్న పసురు వాసన అంతా కూడా పోతుంది. ఇన్ కేస్ స్టవ్ ఆన్ చేసి వేపుకున్నారనుకో అందులో ఉండే విటమిన్ C చచ్చిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఉసిరికాయ తురుము వేసుకోవాలి. ఇప్పుడు వేపుకున్న ఈ ఉసిరికాయ తాలింపును ఉడికించుకున్న అన్నం ఒక బౌల్ పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసి బాగా కలపండి. ఇన్ కేస్ మీరు వేడి అన్నంలో కలుపుకుంటే పులుపు వెంటనే తెలియదు, చల్లారాక తెలుస్తుంది. చల్లారాక కూడా పులుపు తక్కువగా ఉంటే కొంచెం ఉసిరికాయ తురుము వేసుకోండి. రెగ్యులర్గా చేసుకునే పులిహోరకు బదులు ఇది ట్రై చేయండి, చాలా హెల్తీ కూడా అండ్ చాలా బాగుంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.